హాయ్ అండి. ఈరోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ తోటి ఫినిషింగ్ తోటి కట్ వర్క్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. నేనైతే ఫ్రంట్ పార్ట్ నెక్కి, హ్యాండ్స్కి, బ్యాక్ పార్ట్ కూడా వేసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఫస్ట్ వచ్చేసి ఉల్టా సీదా ఒకసారి చెక్ చేసుకోండి స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే ఒక మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఉల్టా సీదా పడకుండా ఉంటుంది. మేము గుర్తుపెట్టగలము అనుకుంటే పర్లేదు, గుర్తుపట్టకపోతే ఆ బార్డర్ ప్రకారం ఉల్టా సీదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికోసం నేనైతే ఒక 80 సెంటీమీటర్ తోటి కాటన్ క్లాత్ని లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. సగానికి ఫోల్డ్ చేశాను. అయితే నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. దానికోసం 4 ఫోల్డింగ్ చేశాను. 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఎల్ షేప్ స్కేల్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకోండి. ఇక్కడ కూడా మనం కట్ వర్క్ ఇస్తాము. ఒక పావించి అయితే సరిపోతుంది. ఓన్లీ మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 1 ఇంచులు తీసుకోవాలి, 1 ఇంచ్ వరకు. మిగతా వాటికి అన్నిట్లు కూడా ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హైట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. దానికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ ప్రకారమే మనకి చంక డౌన్ అనేది ఉంటుంది. మన మెథడ్ ప్రకారం బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలండి ఆర్మ్ లూజ్ అనేది. సైడ్ జాయింట్ వైపుకి ఎంతైతే ఫస్ట్ కుట్టుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సైడ్ మనకి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది, 6.6 వరకు వచ్చింది. గట్టిగా సాగదీస్తే 6.7 కూడా రావచ్చు. ఏదైనా సరే 6వ నెంబరే కదా, 6వ నెంబర్ తోటి వస్తే మనం పాతకో 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఏదైనా సరే 6, 6.5, 6.30 ఎంత వచ్చినా కూడా మనం పాతకో 3 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇక్కడ స్ట్రేట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మనకి హ్యాండ్ దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా చూడండి, ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి మనం క్రాస్గా ఆర్మ్ లూజ్కి 6.6 6 మీద 6 గీతలకు ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ అని అర్థం. ఆర్మ్ లూజ్లో సెంటర్ పాయింట్. దీన్ని బేస్ చేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ లోతు, బ్యాక్ పార్ట్ లోతు కూడా తీసుకుంటాము. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 1.15 ఎంతైనా పర్లేదు. నేనైతే 1.15 తీసుకుంటున్నాను. 1.5 తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలా నీట్గా ఇలాగా ఒక 1 ఇంచు అక్కడ 1.15 ఇంచు టచ్ అయ్యేటట్టు ఇలా కర్వ్స్ తీసేసుకుని తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా. సో మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ టచ్ అవుతుంది చూసారా, ఇక్కడ టచ్ అయ్యే దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా ఈ మెథడ్లో 1/2 ఇంచ్ సరిపోతుంది. చంక దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మన లోతు అనేది ఫస్ట్ నుంచి 1 ఇంచ్ ముందు నుంచే డౌన్ అవ్వాలన్నమాట. అలా చేయటం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా నీట్గా షేప్ తీసేసుకోండి. తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా నీట్గా చూసారా, అలా రావాలన్నమాట కర్వ్ షేప్ అనేది. అలా రావటం వల్ల మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే కట్ అవుతాయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. నాకైతే తక్కువ 5 ఇంచులు వచ్చింది. అదే మార్కింగ్ వేసుకోవాలి. క్రాస్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది కూడా అయిపోయింది. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర, మిడిల్ టక్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోండి. లోతు ఇలా నీట్గా లోతు అనేది కట్ చేసుకోవాలి. అంతే, మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసినట్టు ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. దానికోసం ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నాయి, ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి. సో ఇలాగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగ స్ట్రైట్గా ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజు పాత బ్లౌజు, ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది హైటు పెంచమంటారు, కొంతమంది వద్దంటారు కదా, వాళ్ళని బట్టి మనం
డిసైడ్ అవ్వాలన్నమాట. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.6, దానికి 1 ఇంచ్ కప్పితే 7.7. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి తిన్నగా పట్టుకుని కింద లైన్ వేసేసాం కదా ఖర్చు కోసం, అక్కడ నుంచి పైన ఒక మార్కింగ్, షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్, షోల్డర్ జాయింట్కి మనకి ఖర్చు కావాలి కదా ఒక 1/2 ఇంచు, ఇంకొక మార్కింగ్. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. కింద కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పట్టీకి వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇది కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి కట్ చేయకూడదండి, మనము క్యాన్వాస్ అతుక్కున్న తర్వాత కట్ చేసుకుంటాం. ఇక్కడ పైన కూడా చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోండి. 7.6కి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇక్కడ నీట్గా. సో అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి నెక్ కోసం. తర్వాత కింద వచ్చేసి 3 ఇంచులు. వీళ్ళకి నెక్ అనేది బ్రాడ్గా కావాలి అంటారు, అందుకని 3 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. కట్ చేయకూడదండి, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సైజు బ్లౌజ్కి 5 ఇంచులు ఉంటే సరిపోతుంది ఫుల్ షోల్డర్ అనేది. నేను అలాగే తీసేసుకున్నాను. నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే. సో కానీ మీకు కరెక్ట్గా రావాలి అంటే మాత్రం నేను కుట్టిన బ్లౌజ్ నాకే వచ్చింది కాబట్టి నాకు గుర్తుంది. కానీ మీరు ఏం చేస్తారంటే చిన్న షోల్డర్ అనేది మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం చూసుకోండి, సరిపోతుంది. ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా చూడండి. కింద కూడా 5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి. చంక డౌన్ 5.5కి వేసుకుంటున్నాను. తర్వాత చెక్ చేద్దాం. 5.5 కన్నా కొంచెం ఎక్కువ వేసాను, తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో అని. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర. మన కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తీసుకోవాలి ఇలాగ నీట్గా. ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి మనకి 6.7 అనేది రావాలన్నమాట. నాకు 7 ఇంచులు వచ్చింది. 5.5 కన్నా ఎక్కువ తీసుకున్నానని చెప్పాను కదా, నేను ఇప్పుడైతే 5.5 తీసేసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుంది. 7 ఇంచులు వచ్చిందండి. నేనైతే 5.5 తీసుకుంటాను. కొంచెం పైకి పెడితే మనకి చంక దగ్గర ముడతలు రావన్నమాట. అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువైపోయింది కదా, ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా గీత కింద నుంచి కొలుచుకుని చూస్తే చూడండి 5.5 రావాలి, 6.7 రావాలి. సో నాకు కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసేయండి ఒకసారి. ఇలా మొత్తం కూడా 28 వచ్చిందండి. దీంట్లో 4వ భాగం 7 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కప్పితే 8 ఇంచులు. 8 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేద్దాం. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళు మరి ఎక్కువ హైట్ అయితే లేదు, నేనైతే ఒక 3.5 తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 14.5 అలా ఉందన్నమాట, అందుకనే 3.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో నెక్ కట్ చేయకుండా అండి, నెక్ కట్ చేయకుండా మొత్తం బాడీ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న టక్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా కింద డాట్ల దగ్గర కూడా చిన్న టక్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కోసం ఇది క్రాస్ కటింగ్ కాబట్టి, పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ నా వైపుకు ఉన్నాయి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా క్రాస్గా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోవాలి.
సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా మార్కింగ్ వేసేసుకోవాలి యాస్టీజ్గా. చూడండి ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మన మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకి నార్మల్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచు, ప్రిన్సెస్ కట్ అయితే 1 ఇంచ్ తీసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇలాగ నెక్ వైపుకి ఒక మార్కింగ్ వేసేసుకోండి. అంటే అది ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి అనమాట. హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ దగ్గర కూడా వీలర్ సహాయంతో ఇలా మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి కట్ వర్క్ ఇస్తాం కాబట్టి మనం కట్ చేయకూడదు అనమాట. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా వీలర్ తోటి మార్కింగ్ వేసుకుంటే మనకి రౌండ్ తిప్పడానికి ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, బాగా ఈజీగా అర్థమవుతుంది. నాకైతే మార్కింగ్ కనిపిస్తుంది వీలర్ తోటి. సో దాని ప్రకారమే నేను మళ్ళీ మార్కింగ్ వేసుకుంటాను. కెమెరాలో కనిపించదండి, ఎందుకంటే రెడ్ కలర్ బ్లౌజు, పైగా మనకి మార్కింగ్ అనేది జస్ట్ లైట్గా కనిపిస్తుంది అంతే వీలర్ తోటి. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కర్తో వేసుకుంటాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గానే కుదురుతుందండి. చాలామంది ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేస్తారు, అది కూడా ఇష్టం వచ్చినట్టే వస్తుంది. ఒక బ్లౌజ్ కుదురుతుంది, ఒక బ్లౌజ్ కుదరదు అనమాట. ఇలా పక్క కొలతలతోటి మార్కింగ్ వేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా. ఇదంతా కూడా ప్రొఫెషనల్ స్టైల్ కటింగ్ అనమాట, మాస్టర్ స్టైల్ కటింగ్. వాళ్ళు ఇష్టం ఎలాగంటే అలా కట్ చేయరు కదా, మనం కూడా అంతే పర్ఫెక్ట్గా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేసుకుని షేప్ ఇచ్చేసేయండి. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి, మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. మన మెథడ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలాగ ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి, ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, ఖర్చులతో కలిపి 10.7 వచ్చింది. 10 మీద 7 గీతలు, పాతకు 11 వచ్చింది. వీళ్ళకి ఫ్రంట్ హైట్ అనేది తక్కువ అనమాట, ఎందుకని చెస్ట్ తక్కువ ఉన్నట్టుంది, అందుకనే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉంది. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి దగ్గర ఒక 3 ఇంచులైనా డిఫరెంట్ ఉంటుంది, కనిపిస్తుంది కదా, అలా ఉంటుందండి. కాబట్టి మీరు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని 2 ఇంచులు ఫోల్డ్ చేయాలనే మెథడ్ మాత్రం వాడకండి, సరైంది కాదు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి కింద నెక్ డీప్ వరకు స్కేల్ వరకు ఎంత వచ్చింది చూడండి, 6.5 వచ్చింది. సో మనం కూడా పైన లైన్ నుంచి 6.5కి మార్కింగ్ వేసుకోవాలి. పైన లైన్ వేసాను చూసారా, ఫస్ట్ లైన్, రెండో లైన్ కాదు, షోల్డర్ గీత కాదు, ఫస్ట్ పైన గీత అనమాట. అక్కడి నుంచి 6.3కి 6.5కి మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత కూడా 6.5 వస్తుంది. చూడండి పై నుంచి వేస్తున్నాను చూసారు కదా, 6.5కి మార్కింగ్ వేసామనుకోండి కుట్టిన తర్వాత కూడా 6.5 వస్తుంది అనమాట. అలా మార్కింగ్ వేయడం వల్ల ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకుని కట్ చేయకూడదు, నెక్ అనేది కట్ చేయకూడదు. అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ బ్లౌజ్తో తిప్పలు పడాలి. ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలాగా ఉక్సు పట్టి తీసుకుని కింద నుంచి రెండో ఉక్సుకి మార్కింగ్ వేసుకుంటే హైట్ అనేది డాటు ఖర్చులు అన్నీ కలిపేసి వస్తుంది అనమాట. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను గీత దగ్గర నుంచి 2.5కి మార్కింగ్ వేస్తున్నాను. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఇస్తున్నాను. ఆది బ్లౌజ్కి అలాగే ఉంది, అందుకని 1 ఇంచ్ అయితే ఇస్తున్నాను. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంది కదా, ఖర్చులతో కలిపి ఇలా ఖర్చులతో కలిపి చూడండి, డాట్కి మధ్యన గ్యాప్ చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది చూసుకుని డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా నీట్గా. తర్వాత ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మధ్యలో ఏదైతే వస్తుందో అది ఒక మార్కింగ్ వేసుకోండి. డాట్ కోసం 2.5. ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు వదిలేసుకోండి. వదిలేసి ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెంట్ చాలా ఉంది కదా, సైడ్ జాయింట్ దగ్గర మనకి హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే మనం ఇలాగే అడ్జస్ట్ చేయాలన్నమాట. మళ్ళీ షేప్ బెల్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, షేప్ బెల్ట్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు వీలర్ సహాయంతో నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుంటే మనకి అడుగు భాగంలో కూడా మార్కింగ్ అనేది వస్తుంది. చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా
చూడండి. అయిపోయిందండి. కింద కూడా ఇదే మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి, ఇది కూడా అంతే. నెక్ కట్ చేయొద్దు, వీలర్ సహాయంతో మార్కింగ్ వేసాను కాబట్టి నాకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత గ్యాప్ ఉందో అంత షేప్ బెల్ట్ రావాలి సైడ్ జాయింట్ వైపుకి, అప్పుడు హెచ్చుతగులు రావు, నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఈ కూర ఉన్నదాన్ని 1.5 ఇంచుతో కట్ చేసేస్తాను. ఇలా 1.5తో కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రున్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట. మనం కటింగ్లో చెక్ చేసుకున్నా కూడా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఆర్మ్ లూజ్ వచ్చింది కదా, అక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని కింద ఇలా పెట్టుకుని ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేయండి. కింద ఎలాగో ఖర్చులు ఉంటాయి మనకి, బ్యాక్ పార్ట్లో ఖర్చులతో కలిపే కదా చెక్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ పైకి ఖర్చులతో కలిపి చూసుకుంటే 2.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది. సో మనం 2.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పొడుగు వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం 10.5 వరకు వెళ్ళొచ్చు. ఈ సైడ్ జాయింట్ వైపుకి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత ఉందో తెలియాలంటే పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. 1/2 ఇంచ్ వదిలేస్తే పైన ఖర్చులు కింద ఖర్చులు కలిపి మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మెయిన్ డాట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేయండి. 2.7 వచ్చింది. అదే మార్కింగ్ వేసుకుని నీట్గా ఇలా షేప్ ఇచ్చేస్తే మనకి వీళ్ళకి షేప్ అనేది తక్కువ అనమాట. అందుకనే మనకి ఈ షేప్ అనేది ఇలా వచ్చింది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇచ్చేసి షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా నీట్గా షేప్ ఇవ్వాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర క్లాత్ ఇంకా ఉంది కాబట్టి ఇంకొక లేయర్ కట్ చేసుకుంటాను. ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలండి, ఒక లేయర్తో అయితే మనకి కాదు. ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి, అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇంకొక లేయర్ అయితే మనం కట్ చేసేసుకుందాం. ఇలా పెట్టేసుకుని మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా పెట్టేసుకుని ఒకదాని మీద ఒకటి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్, బ్యాక్ వచ్చేసి 1 సైడ్ కట్ వర్క్ వచ్చేస్తుంది, ఇంకో సైడ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఉంది, పైపింగ్తో పని లేదు. ఇక్కడ నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం. ఇలా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఎలాగో మనకి చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకు అతుకులు కూడా ఎక్కువ పడవు, పక్కన పెట్టేద్దాం. తర్వాత బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది, క్లాత్ ఇచ్చేస్తాను, అంటే ఆల్రెడీ ఇచ్చేసాను. ఇది నిన్న కుట్టిన బ్లౌజ్ అనమాట. మంచి శారీస్కి ఎక్కువ క్లాత్ వస్తుందండి. మనకి డైలీ వేర్ శారీస్ మీద వచ్చే బ్లౌజ్ పీసెస్కి అయితే తక్కువ వస్తుంది అనమాట. ఒక 1000, 1200, 1300 అలాంటి బ్లౌజ్ పీసులకి అయితే, అదే శారీస్కి అయితే బ్లౌజ్ పీస్ ఎక్కువ వస్తుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి క్రాస్గా వేసేసేయండి. క్రాస్గా వేసుకుని కట్ చేసుకోండి. వేస్ట్ చేయకండి క్లాత్ని, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇదంతా వాళ్ళకి ఇచ్చేస్తాను. మిగిలిన క్లాత్ ఎక్కడైనా మిగిలితే అది ఉక్స్ పట్టి కాజా పట్టీలకి వాడుకోవచ్చు, ఇంకేం పని లేదు ఒరిజినల్ క్లాత్ తోటి. ఇప్పుడు మనం ఎలాగా క్యాన్వాస్ కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ నెక్ చూపిస్తాను, సేమ్ ఇదే మెథడ్లో మీరు హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్కి స్ట్రైట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉంది కదా, దీన్ని కూడా నెక్ను కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టేసి కింద ఖర్చు ఒక 2 ఇంచులు, సైడ్కి ఒక 2 ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి. మనం కట్ చేసేటప్పుడు ఎంతెంత పెట్టామో అంత పెడితే సరిపోతుంది. ఖర్చుల కోసం ఎగస్ట్రా 2 ఇంచులు పెట్టాలి అంతే. ఇక్కడ చూడండి, నేను 2 ఇంచులు తీసుకున్నాను కదా నెక్. ఇక్కడ నెక్ డీప్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట.
నెక్ దగ్గర 2 ఇంచులు, కింద 3 ఇంచులు. ఇది ఖర్చుకి. ఇక్కడ 2 ఇంచులు తీసేసుకుంటున్నాను, కింద 3 ఇంచులు. మనం ఇప్పుడే కదా కట్ చేసాం, మనకి తెలుస్తుంది, మర్చిపోమేమిని. ఇలా క్రాస్గా కట్ చేసేయండి. అది క్రాస్గా మార్కింగ్ వేసుకొని కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా రౌండ్ తీసేసుకోండి. అయితే మనకి కట్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలంటే మన నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే మనకి నెక్ లోపలికి కాకుండా మనకి బ్లౌజ్ వైపుకి చూపిస్తాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే అక్కడ మనకి కర్వ్ అనేది షేప్ వస్తుంది అనమాట. హాఫ్ ఇంచ్ షేప్ అయితే సరిపోతుంది. ఇలా హాఫ్ ఇంచు మొత్తం తీసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఒక బాటిల్ మూత అయినా సరే ఇలాగ కర్వ్ తిరిగింది ఏదైనా సరే తీసేసుకోండి. ఒక బాటిల్ మూత తీసుకున్నా కూడా మీకు షేప్ వచ్చేస్తుందండి. దీనికోసం ఏమి తిప్పలు పడక్కలొద్దు. షేప్ కోసం మన దగ్గర బాటిల్స్ ఉంటాయి కదా, ఆ మూతలో సగానికి ఇలాగా మార్కి వేసుకుంటూ వెళ్ళటమే. నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ పీస్ ఉందని చెప్పేసి దాంతో కట్ చేస్తున్నాను, కానీ మీరు ఇలాగే తయారు చేసుకోవాలని ఏం లేదు. ఇలా మొత్తం నీట్గా షేప్ ఇచ్చేయాలి. ఇలా షేప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. హాఫ్ ఇంచు షేప్ అనమాట ఇది. లోత్ అనేది, కర్వ్ లోత్ అనేది హాఫ్ ఇంచు. ఇక్కడ స్ట్రేట్గా వచ్చేయాలండి. ఇక్కడ ఇలా నీట్గా వచ్చేసి స్ట్రేట్గా వచ్చేయాలన్నమాట, లేకపోతే అక్కడ ఫినిషింగ్ పోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ, మీకు ఈజీగా ఉంటుంది కట్ చేసేటప్పుడు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను, కానీ మీరు మాత్రం పిన్స్ పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మిగిలిన క్యాన్వాస్ని పాడేయకూడదండి, మళ్ళీ దేనికైనా వాడుకోవచ్చు. హ్యాండ్కి అయితే ఇలాగే షేప్ తిప్పక్కర్లేదు, స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి నెక్ అనమాట. సో దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చండి, ఎలాగో చెప్తాను. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. కొంచెం డార్క్గా వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకుని ఇలాగా కొట్టేయండి. హ్యాండ్ తోటి ప్రెస్ చేసైనా సరిపోతుంది, లేకపోతే పైనుంచి కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్ అని వేసుకోవచ్చు. ఇంకొన్ని పైనుంచి కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ వేసుకున్నా పర్లేదు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కట్ వర్క్ ఇచ్చేద్దాం. ఒక హాఫ్ ఇంచు తోటి కట్ వర్క్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవటమే. ఇలాగ ఒక బాటిల్ మూత అయినా పర్లేదు, లేదంటే ఇలా షేప్ ఉన్నదన్నా పర్లేదు. ఇలాగా అంతే. ఇది కూడా కట్ చేసేయండి. వన్ సైడ్ సరిపోతుందండి, రెండో సైడ్ పళ్ళు వస్తుంది కాబట్టి మనం కుట్టినా కూడా వేస్ట్ అనమాట. దానివల్ల మనకి టైం వేస్ట్ తప్ప బయటికి ఏం కనిపించదు. వన్ సైడ్ ఇస్తే సరిపోతుంది, రెండో సైడ్ పైపింగ్ వేసినా కూడా కనిపించదు. నేనైతే తిప్పేస్తాను నెక్ని రెండో సైడు. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ ఉంచుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు దీని అంతా కూడా ఐరన్ చేసేసుకుందాం. ఈ క్యాన్వాస్కి వన్ సైడ్ ఏమో గమ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ప్లేన్ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఏం చేయాలంటే గమ్ ఉన్న వైపుకి క్లాత్ వైపు పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. నేను చేస్తాను చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనమాట. ఇప్పుడు చూడండి, దీని మీద కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఇలాగా పిన్స్ పెట్టేసుకోండి మీరు కావాలనుకుంటే. ఇలా నీట్గా సదిరేసుకుని కొంచెం హీట్లో ఉండాలి, లేకపోతే అంటుకోదనమాట. పిన్స్ పెట్టేసుకుని ఐరన్ చేసుకున్నా పర్లేదు, మీ వీలుని బట్టి. హీట్లో లేకపోతే వెనకాలే వచ్చేస్తుందండి, హీట్లో పెట్టాలి. ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్, ఫ్రంట్ పార్ట్ ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇలాగా అంతే. రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇలాగే
నెక్ కూడా ఫ్రంట్ నెక్. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకండి, చాలా సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే మిషన్ మీదకి వెళ్ళిపోయి ఫస్ట్ వచ్చేసి పిన్ని పెట్టేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తానండి. సో పక్క నుంచి ఇలాగ నార్మల్గా నెక్ ఎలా ఉంటుందో అలాగా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, కదలకుండా ఉంటుంది. తర్వాత కట్ట దగ్గర కుట్టుకుందాం. ఇప్పుడు కట్స్ పక్క నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి క్యాన్వాస్ పక్కనే కుట్టుకోవచ్చు, క్యాన్వాస్ పైన కూడా కుట్టుకోవచ్చు, ఏదైనా ఒకటే మెథడ్. నేనైతే క్యాన్వాస్ పక్క నుంచి కుడుతున్నాను. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా ఇలాగా రౌండ్గా సూదిని కింద దింపాలి, పైకి లేపాలి. చూడండి, కరువు తిరిగే చోట చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాగ తిప్పుకుంటూ వెళ్ళిపోవటమే. సేమ్ హ్యాండ్కి కూడా ఫ్రంట్ నెక్ కూడా ఇదే మెథడ్ అండి, ఏం మార్పు లేదు. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి స్ట్రైట్గా వచ్చేయటమే. ఇప్పుడు ముందైతే ఇది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం, కొంచెం దూరంగా ఉంచి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట మీరు ఏం చేస్తారంటే కట్ అవ్వకుండా ఉండటానికి మీరు ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. ఆ కుట్టు అనేది ఐడెంటిఫికేషన్, ఎందుకంటే రెడ్ కలర్లో కలిసిపోతుంది కదా కుట్టు, మనం బై మిస్టేక్లో కట్ చేసేస్తాం, అప్పుడు మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుంది. నేనైతే ఇలాగా మార్కర్ తోటి హైలైట్ చేస్తున్నాను, దాని పక్క నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అంతే, పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా చూడండి. అదే నేను మార్కింగ్ పెట్టకపోతే ఏమవుతుందంటే బై మిస్టేక్లో కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి మనకి ఒక్కొక్కసారి కనిపించదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు తిప్పేద్దాం మొత్తం కూడా, ఇలాగా తిప్పుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదంతా కూడా ఇలాగ నీట్గా తిప్పేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. ఇప్పుడు మీరు ఐరన్ చేసేసుకున్నా పర్లేదండి, నేనేం ఐరన్ చేయను, నార్మల్గా స్టిఫ్గానే ఉంది కాబట్టి. ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ అంతా వేసేసుకోవాలండి. ఇంకోటి బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా చూడండి ఎంత బాగా కరువు అనేది ఎంత బాగా వచ్చేసింది చూసారా. ఇలాగా షేప్ ఇచ్చా. ఇలా స్టిఫ్గా ఉన్న క్లాత్లు అయితేనే బాగుంటాయండి, మంచిగా నిలబడి ఉంటాయి. సిల్క్ క్లాత్ మీద ట్రై చేస్తే అంత లుక్ రాదనమాట. మనం ఇంత కష్టపడినా కూడా లుక్ అనేది తీసుకురాలేము. క్లాత్ని బట్టి మీరు కట్ వర్క్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా చూడండి
ఇక్కడ కూడా అంతేనండి. సో ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తిప్పేసుకుని మెల్లగా స్లోగా, నేను ఇది స్లోగా చూపిస్తాను చూడండి. కొంచెం అతుకులు పడ్డాయండి ఇక్కడ. ఇలా నీట్గా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఫ్రంట్ నెక్ అండి ఇది. తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. తిప్పేసుకుని ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలాగే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా ఇది ఓపెన్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ అంతా కూడా ఇది కూడా నీట్గా కట్ చేసుకుని ఇందులా రెడీ చేసి పెట్టుకున్నారంటే చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా జాయిన్ చేసుకుని డాట్స్ అనేవి స్టిచ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడంతా కూడా చేతితోటి అద్దుకుంటూ చేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఏమన్నా సరే, పోగులైనా సరే కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి. తర్వాత డాట్స్ వేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు, ఆ తర్వాత వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాటు. ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూసుకోవాలన్నమాట. కట్ వర్క్ ఉన్న సైడ్ మాత్రం ముందు రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. చూడండి ఎంత బాగా నిలబడిందో. ఇక నీట్గా కట్ చేసుకోండి. చూడండి. తర్వాత రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్లో డాట్ వేసేసుకోవాలి. రెండో సైడ్ కూడా డాట్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్. సో అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము. ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా, ఇవన్నీ జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని డాట్ వచ్చేసి ఇలా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని పాదం వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. ఇలాగా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. అసలు ఖర్చులు అక్కర్లొద్దు. ఖర్చు ఒకటి కూడా కనిపించదు. ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి అండి. ఉక్స్ పట్టి అటువైపు ఉంటుంది, ఇటువైపు కాజా పట్టి అనమాట. కట్ట వర్క్ ఉన్న వైపుకి కాజా పట్టి కాకుండా ఉక్స్ పట్టి వచ్చింది వీళ్ళకి. అందుకని ఉక్స్ పట్టి వేసేసుకోవాలి. ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక పావించి వదిలేసేయండి. టాప్ స్టిచ్ వేసేసుకొని ఇక్కడ ఒక పావించు అనేది వదిలేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇది ఉక్స్ పట్టి కాబట్టి ఏది కూడా క్లాత్ అనేది బయటకు ఉండకూడదు అనమాట. కాజా పట్టికే ఉండాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో. వెనక సైడ్ నుంచి చూసినా కూడా కట్ అనేది. తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ తోటి కరెక్ట్గా వచ్చిందో లేదో. మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ వచ్చిందంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. దీన్ని కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఇలాగ మెయిన్ డాట్ అనేది పాదం వైపు ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఓపెన్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఖర్చులు పెట్టుకోవాలండి. నాకు తక్కువ పెట్టుకున్నానని చెప్పేసి ఇంకో స్టిచ్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చేయటం వల్ల మనకి పోగులు అనేవి బయటికి రావు. ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనేది చూసుకుందామండి. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసాను. ఇక్కడ చూడండి కొంచెం ఎగస్ట్రా వచ్చింది కదా. సో ఈ ఎగస్ట్రా రావడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట. పైన అడ్జస్ట్మెంట్ చేసామనుకోండి ప్రాబ్లం అవుతుంది. అందుకని కిందే అడ్జస్ట్మెంట్ చేయాలి. సో కింద నేను ఎలాగ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నది ఇదే మొత్తం కూడా ఇప్పేస్తున్నాను అనమాట. ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో అక్కడ వరకు నేను కొంచెం విప్పుతున్నాను. పైన కట్ వరకు నెక్ అంతా రెడీ అయిపోయింది కదా.
తర్వాత మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు, జస్ట్ కింద మాత్రమే కొంచెం చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే మొత్తం ఉక్స్ పట్టి మొత్తం విప్పేయచ్చు, కానీ అదంతా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా చెప్తాను చూడండి. ఇంత ఎగస్ట్రా వచ్చింది కదా, ఇదంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని డౌట్ రాకుండా, ఫినిషింగ్ మిస్ అవ్వకుండా నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అస్సలు తెలియదండి, అసలు చేంజెస్ చేసినట్టు అస్సలు తెలీదు, ఇలా కలిసిపోతుంది. అదంతా కూడా మీ చేతిలోనే ఉంది, కనిపించేలాగా చేయకూడదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసాను. ఇక్కడ కూడా అంతే. సో అస్సలు తెలియదండి మనం చేంజెస్ చేసినట్టు. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఎంత కరెక్ట్గా వస్తుందో చూడండి. చూసారా, అలా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో కనుక మనం సాల్వ్ చేసుకున్నామంటే పెద్దగా తలనొప్పి అయితే ఉండదు. ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు కూడా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా అలాగే కట్ వర్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఎలా చూపించిన అలాగా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా సగా నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా హ్యాండ్ స్టిచ్చింగ్. ఏదైనా సరే, డ్రెస్ అయినా టాప్ అయినా ఏదైనా సరే, తర్వాత మిగతా సగం నుంచి మన వైపుకి ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి. చూడండి, ఇదంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇదంతా కూడా ఇలాగా అయిపోయిందండి. రెండో వైపు కూడా సేమ్ అంతే. చూసారు ఎంత బాగా వచ్చేసిందో లుక్ అనేది. రెండో వైపు కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి నడుము పట్టి కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి 28 కదా నడుము లూజు, దాంట్లో 4వ భాగం 7 ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం. సైడ్ జాయింట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి. ఇలా నీట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడిట్లని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. ఓవర్లాక్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇలాంటి బ్లౌజులకి ఓవర్లాక్ చేస్తానని చెప్పి నేనే అంటున్నానండి. 20 రూపీసే కదా, ఫినిషింగ్ బాగుంటుంది, మీకు గుచ్చుకోదని చెప్తున్నాను. సో ఈ కస్టమర్ అయితే ఒప్పుకున్నారు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్టు అనేది. నేను కావాలని మరీ జరపలేదండి, ఆటోమేటిక్గా రావాలన్నమాట. సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు అవన్నీ కూడా ఖచ్చితంగా టచ్ అవ్వాలన్నమాట. అలా అవుతేనే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది. తర్వాత ఇంకొక స్టిచ్, అలా మొత్తానికి 3 స్టిచెస్ వేసేసుకుని సైడ్కి ఇంకో స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని అప్పుడు ఓవర్లాక్ చేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకున్నారంటే సూపర్ ఫినిషింగ్ తోటి అయితే మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరు కూడా మిమ్మల్ని వేలెత్తి మరీ చూపించలేరు, అంత బాగా కుట్టేసుకోవచ్చు మన బ్లౌజు మనమైనా సరే, కస్టమర్ బ్లౌజులైనా సరే. చూసారు ఎంత బాగుందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. కనీసం ఒక బ్లౌజ్ అయినా సరే పూర్తిగా చూడండి, ఫిట్టింగ్ అంతా బాగా వస్తుంది. చూసారు ఎంత బాగుందో చూడడానికి. చూడండి కట్ వర్క్ చాలా సింపుల్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.